వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాల నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్ట మీద పంచాయతీకి శ్రీకారం చుట్టింది. ఇక కట్ట మీద తేల్చుకుందాం రా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్కు సవాల్ విసురుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఆ బ్యారేజ్ పైనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే అసలు వాస్తవాలన్నీ అక్కడే జనాల ముందే నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నమాట. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం, కొన్ని ఫియర్లు బీటలు వాడడం, బ్యారేజీ పై ఉన్న బ్రిడ్జి పై భాగం దెబ్బతినడం వంటి అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకతవకలపై, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరుతెన్నులపై కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇందులో భాగంగానే అసలు వాస్తవాలను గుర్తించేందుకు అసలు ఏం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, ఎంతవరకు అవకతవకలు జరిగాయి, ఎంతవరకు అవినీతి జరిగింది, అసలు ప్రాజెక్టు నమూనా ఏంటి, ఎలా కట్టారు అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అక్కడికి చేరుకున్నారు. అక్కడే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. మంత్రుల కాళేశ్వరం పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఒక్క విషయాన్ని పారదర్శకంగా కొనసాగించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా మీడియాకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి మీడియా ముందే అన్ని విషయాలు బయటపడాలని, మీడియా ముందే అన్ని విశ్లేషించి అసలు తప్పేంటి, ఒప్పేంటి, ఏంటి ప్రాజెక్ట్ అనే విషయంలో చాలా క్లియర్ కట్గా ప్రజల ముందుంచాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి అధికారులకు మంత్రుల పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా మీడియాకు పూర్తి స్థాయి అవసరాలు తీర్చేలా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంటే కాళేశ్వరం కట్ట మీద యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయన్నమాట. తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంను మెయిన్ ఎజెండాగా మార్చుకున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ఒక అవినీతిమయమని, కేసీఆర్ కుటుంబానికి అది ఒక ఏటీఎం లాంటిదని, దాన్ని నిగ్గు తేలుస్తామని అప్పట్లో రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మాట తీరు మారలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై తీవ్రంగా దృష్టి పెట్టింది. అవకతవకలపై అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఇందులో భాగంగానే అసలు నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అడుగులు వేస్తున్నారు. అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది, కేసీఆర్ కలల స్వప్న సౌధమను అని ప్రచారం జరిగిన కాళేశ్వరంలో అసలు ప్లాన్ ఏంటి, డిజైన్ ఏంటి, కేసీఆర్ ఎలాంటి ప్లానింగ్ వేశారు, అసలు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించారనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇందులో భాగంగానే మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టును, కాళేశ్వరం, సుందిళ్ల వంటి ప్రాజెక్టులను కూడా సందర్శించబోతున్నారు. అంటే అసలు విషయాలు బయటపడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే అధికారులు కూడా అక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇది రాజకీయంగా కేసీఆర్కు ఇబ్బందికరమైన పరిణామమే.